జూతం, జూదం, ఇవే మన పాచికలాడటం, పేకాడటం, ఇట్లాంటివి మోసాలతో ధనం ఆర్జించేవారి తెలివితేటలతో. అంటే ముందుగానే పక్కవాడి పేక చూసి వాడికి ఏ మొక్క కావాలో వేయకుండా ఆడి వాడిని ఓడించి వీడు షో తిప్పి డబ్బులు చేసుకోవటం. తర్వాత అంటే దొంగల్లో కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. నేను లేని చోటు లేదని చెప్పడానికి ఇదే ఎంత. అయితే ఆ దొంగ పని చేయమని భగవంతుడు చెప్పాడా, లేకపోతే వాడందరూ వాడు చేస్తున్నాడా? ఇది మీరు ఆలోచించండి. అది ఆ ప్రజ్ఞ నేనని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇంకొకరిని మోసం చేయగలిగినటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ తెలివితేటలు నేను, అంతేగాని ఆ తెలివితేటలను అలా వాడుకోమని నీకు నేను చెప్పాల. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే గురువుగారు పేకాడితే డబ్బులు తెచ్చుకుంటేనే అది నేను అన్నాడు కదా, నేను రోజు పేకాడతానంటాడు ఈ వెంకటరెడ్డి. బాగా ఇక్కడ పెట్టించండి 3 ముక్కలు అట వేస్తానని. మన ఆశ్రమం కిందే. అర్థమైందా? అది కాదురా అయ్యా, ఆ బుద్ధి మనకు పుట్టింది. అందులో ఉన్న తెలివితేటలు ఏమున్నాయో అది ఆయన నేను అంటున్నాడు. అది కాదు. ఓకే, రైట్. తర్వాత కష్ట సహిష్ణుత గలవారిలోని తితిక్ష అంటే కష్టపడటం వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఓపికగా ఎవడైతే ఉంటున్నాడో ఆ ఓపిక నేను, తితిక్ష. తర్వాత సాత్విక పురుషులలోని సత్వగుణం నేను. ఎప్పుడు మెత్తగా ఉంటాడు వాడు. సో వాడిలో ఉన్న ఆ మెత్తదనం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. బలవంతులలోని పరాక్రమోత్సాహాలు, ఉత్సాహాలు అంటే బలవంతుల్లో వాడు పరాక్రమం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అర్థమైందా? అంటే చేద్దామనేటువంటి పట్టుదల, దాని యందు ఇష్టము, తర్వాత అది చేయటానికి కావలసినటువంటి పరాక్రమం అనగా నైపుణ్యం. అర్థమైందన్నా? అవి నేను అంటున్నాడు. కత్తి ఇప్పుడు నా చేతిలో పెట్టారురా, నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు నా చేతిలో పెడితే కత్తి అని తెలుసు, కానీ పరాక్రమ ఉత్సాహాలు నా దగ్గర ఎక్కడున్నాయి? ఆ కత్తి పట్టుకొని నేను లేవడానికి ఎవడో మళ్ళీ నన్ను లేవదీయాలి. అదే నీకు ఇచ్చామనుకో టపాటపా కత్తి తిప్పుకుంటూ పెడతావు కదా. అది. తర్వాత భగవద్భక్తులలోని భక్తి, భగవంతుడు భక్తుల్లో ఆయన వాళ్ళకు ఉండేటువంటి భక్తి. తర్వాత నిష్కామ కర్మ నేనే. ఈ 2 మన దగ్గర లేవు కదా వెంకటరెడ్డి. భక్తి లేదు, నిష్కామకర్మ అంతకన్నా లేదు. నాకేంటి అనేది ఆలోచించకుండా మనం ఎప్పుడన్నా ఏదైనా చేసామా? చేయట్లే. కాబట్టి ఆ 2 మన దగ్గర మనకు సప్లై కాదు, ఇది తీసేయి. తర్వాత వైష్ణవ పూజనీయులైన నవమూర్తులు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, హయగ్రీవుడు, వరాహమూర్తి, నృసింహమూర్తి, బ్రహ్మదేవుడు, వీళ్ళందరిలోకి వాసుదేవుడిని నేనని చెప్పాడు. అంటే వైష్ణవాచారం ప్రకారం 9 విధములుగా భగవంతుడిని వాళ్ళ 9 రూపాల్లో పూజిస్తారు. అందులో ఆ నవమూర్తుల్లో నేను వాసుదేవుడు అనేవాడిని నేను అని చెప్తున్నాను. అంటే వాసుదేవుడు అంటే ఏమిటి? వసువు అంటే ప్రపంచం. ఆ వాసుదేవుడు కదా, ఆయన వసుదేవుడు. ఇక్కడ మాట్లాడుతోంది వాసుదేవుడు, కొద్దిగా దీర్ఘం ఉంది దీనికి. అర్థమైందా? ఆయన వసుదేవుడు, దేవకి వసుదేవులు అది వేరు. ఇది వాసుదేవుడు. అంటే వాసుదేవుడు అంటే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి వాడు. వసుదైక కుటుంబం అంటాం మనం. అంటే ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా చూసేవాడు. దానికి అధిపతి అయినవాడు వాసుదేవుడు. దానికి దేవుడు ఆయన, ఈ విశ్వానికి అంతటికి. అందుకే వాసుదేవుడు. తర్వాత గంధర్వులలో విశ్వావసు అనేటువంటి వాడు గంధర్వుల్లో నేను. అప్సరసలో పూర్వచిత్తి, ఈ పేరు మనకు తెలియదు. సో అంటే రంభ, మేనక, తిలోత్తమ వరకే మనకు తెలుసు కదా. పూర్వచిత్తి ఎవరో మనకు తెలియదు. సరే. తర్వాత పర్వతాలలో స్థైర్యం అంటే గట్టిగా ఉంటాయి, బలంగా. సో ఆ పర్వతాల్లో ఉండే స్థైర్యం నేను. తర్వాత భూమిలో గంధం, వాసన వస్తుంది కదరా, నీళ్లు పడగానే వాసన వస్తుంది మనకి. సో ఆ గంధం నేనే. తర్వాత జలములో రసం, లేదా తెలియని నోట్లో నీరు పడగానే నీకు రసం ఒక రుచి తెలుస్తుంది. ఉప్పగా ఉన్నాయి నీళ్ళు అంటావు వెంటనే, ఆ రసం నేను. తర్వాత తేజోమూర్తులలో పరమ తేజస్వి అగ్నిదేవుణ్ణి నేనే.
చెప్పక్కర్లేదు కదా. తర్వాత సూర్య చంద్ర తారాకాంతులతో నిండిన ఆకాశంలో శబ్దగుణం నేను. సో ఎందుకని మనం మాట్లాడినవి వినపడుతున్నాయంటే నీ మధ్య నా మధ్య ఒక ఆకాశం ఉంది కదా, ఈ మాత్రం డిస్టెన్స్ ఉంది కదరా. అందుకని భార్యలు ఏం చేస్తారంటే ఏమాత్రం డిస్టెన్స్ లేకుండా చెవి దగ్గర వచ్చి చెబుతూ ఉంటారు రహస్యం. మళ్ళీ ఎవరూ వినకూడదు, ఆఖరికి ఆకాశం కూడా వినకూడదు. ఆ మాత్రం గ్యాప్ లేకుండా దగ్గర పెట్టి చేస్తుంది. దాని తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వాడికి చెవుడు వస్తుంది, ఏ మాట వినపడక. ఈ చెవు కొరికి 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 చెప్తూ ఉంటుంది. వీడు విని విని ఏముందంటే కొన్నాళ్ళు వీడి చెవుడు వస్తుంది, అంటూ. అందుకని భార్యల దగ్గర ఎక్కువగా రహస్యాలు వినకండి కనకయ్య, అర్థమైందా? చెవుకు అది దూరంగా ఉంచుకో.